ఈ క్లాస్లో మనం జస్ట్ 3 విజువలైజేషన్స్ చూడబోతున్నాం. అది గేజ్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి కేపిఐ అంటారు, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్, ఇది ఒకటి. నెక్స్ట్ స్లైసర్, ఇది ఒకటి. ఈ మూడు కూడా చూద్దాం. మరి ఫస్ట్ గేజ్ చార్టు మనం చూడాలి. గేజ్ అనగానే మనకి ఇక్కడ చూపించినట్టు ఒక ఆర్క్ లాగా చూపిస్తుంది. ఈ ఆర్క్లో మీరు చూడొచ్చు, గేజ్ దేనికి తీసుకున్నాం, ప్రాఫిట్కి తీసుకున్నామా, సేల్స్కి తీసుకున్నామా అనే దాన్ని బట్టి ఉంటుంది. మరి ఇక్కడ దాంట్లో టార్గెట్ కూడా మనం ఫిక్స్ చేయొచ్చు. ఆ టార్గెట్ని సపోజ్ ప్రాఫిట్, ఇక్కడ టార్గెట్ ఇది పెట్టాను, ఈ పాయింట్ పెట్టాను. యాక్చువల్గా మనకు వచ్చిన ప్రాఫిట్ 13+ మిలియన్ వచ్చింది. మనం పెట్టుకున్న టార్గెట్ ఇదన్నమాట. అంటే ఈ టార్గెట్ పాయింట్ని ఈ గేజ్ క్రాస్ అయ్యి వచ్చింది. సో ఇక్కడ మినిమం వాల్యూ ఉంటుంది, మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, రెండు కూడా ఉంటాయి. మినిమం వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ చూడండి మనకి వచ్చింది 13.02 మిలియన్. అంటే దానికి డబల్గా మ్యాక్సిమం ఉంటుంది ఇంచుమించు. ఇక్కడ చూడొచ్చు 26.03 అట్లా ఉంది. ఓకే, అట్లా మనం అంటే ఇట్లా మార్చుకొని కూడా మార్చుకోవచ్చు. మినిమం మ్యాక్సిమం ఏంటి అనేది, టార్గెట్ ఏంటి అనేది కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా గేజ్ చార్ట్ అనేది మనకి ఇంచుమించు ఒక గోల్ని రీచ్ చేయడానికి, లేదంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఏదైతే ఉందో ఆ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్కి సూట్ అయ్యే విధంగా కూడా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, దట్స్ వాట్ ద గేజ్ విజువల్ డిస్ప్లేస్ మినిమం అండ్ మ్యాక్సిమం కరెంట్ వాల్యూ అగెన్స్ట్ ఎ గోల్ ఆర్ కేపిఐ. అంటే మినిమం మ్యాక్సిమం వాల్యూ ఉంటాయి, ఒక గోల్ అనేది ఉంటుంది, లేదంటే దీన్నే కేపిఐ అని కూడా ఉంటాం. నెక్స్ట్ కేపిఐ చార్ట్ కూడా వస్తుంది. కాబట్టి మరి ఈ గోల్ని మనం రీచ్ అయ్యామా లేదా అనేది ఇక్కడ పర్టికులర్ పారామీటర్ తీసుకొని, అది సేల్స్ కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు, దాని మీద మనం ఈ గేజ్ చార్ట్ని ఒక ఆర్క్ లాగా ఇట్లా చూపించడం జరుగుతుంది. మరి విజువలైజేషన్లోకి వెళ్తే ఇక్కడ మనకి అంటే మినిమం మనకి లైక్ సేల్స్, ప్రాఫిట్ ఇట్లాంటివి కావాలి. కాబట్టి ఆల్రెడీ నేను డేటా సెట్స్, ఈ ఫినాన్షియల్స్ డేటా సెట్స్ ఒకటి, ఆర్డర్స్ ఒకటి ఇక్కడ ఆల్రెడీ లోడ్ చేసి పెట్టున్నాను. చూడండి, ఫినాన్షియల్స్లో మీరు చూసినట్లయితే ఇక్కడ సేల్స్ ఉన్నది, నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ కూడా ఉంది మనకి. ఓకే, ఈవెన్ యూనిట్స్ సోల్డ్ అనేది కూడా మీరు పెట్టుకోవచ్చు గేజ్ కింద. మరి మనం గేజ్ చార్ట్ తీసుకున్నప్పుడు చూడండి, ఇట్లా మామూలుగా ఆర్క్ లాగా చూపిస్తుంది. బట్ ఇక్కడ చూడండి పారామీటర్స్ యాడ్ డేటా ఫీల్డ్ ఇదనమాట. అంటే మీరు ఇక్కడ సేల్స్ ఇస్తారా, ప్రాఫిట్ ఇస్తారా, యూనిట్ సోల్డ్స్ అనేది ఇస్తారా అనేది మీ ఇష్టం. అండ్ మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, ఈ రెండు ఆప్షనల్. టార్గెట్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మరి ఇప్పుడు కంపల్సరీగా కావాల్సిన ఫీల్డ్ ఏంటి, ఇక్కడ యాడ్ డేటా ఫీల్డ్ హియర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. మరి ఇక్కడ సేల్స్ కానీ ప్రాఫిట్ కానీ ఏదో ఒకటి మనం యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్ యాడ్ చేస్తున్నాను. మరి సేల్స్ యాడ్ చేయగానే ఇక గేజ్ అనేది బిల్డ్ అవుతుంది. జస్ట్ ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ యాజ్ పర్ ది డేటా. చూడండి, లైక్ దిస్.
ఇక్కడ మీరు చూడొచ్చు మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ. మినిమం వాల్యూ 0 ఉంది, సేల్స్ అయితే ఇది ఉంది మనకి, అండ్ మ్యాక్సిమం వాల్యూ బై డిఫాల్ట్ వచ్చేసి ఇంచుమించు దీనికి డబల్ ఉంటుంది. అంటే మనం ఏదైతే సేల్స్ పెట్టుకున్నామో దానికి ఇక్కడ మ్యాక్సిమం డబల్ ఉంటుంది. కావాల్చుంటే మీరు మార్చుకోవచ్చు అనమాట. అంటే మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ అనే ఫీల్డ్స్ ఇక్కడ ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే కాలమ్స్ అనేటివి మనం ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడేంటి మనకి టార్గెట్ పెట్టుకోవాలి అనుకున్నాం అనుకోండి. టార్గెట్ లైన్ అనేది మీకు ఇక్కడ చూపించిన విధంగా లైక్ ఇక్కడ టార్గెట్ లైన్ ఇట్లా, అది బ్లూ కలర్లో ఉండొచ్చు, అది కలర్ మీరు మార్చుకోవచ్చు. ఇది టార్గెట్ అనమాట. అట్లా టార్గెట్ మీరు పెట్టుకోవాలంటే ఎట్లా అనేది చూసినట్లయితే ఇక్కడ మరి టార్గెట్కి సంబంధించిన ఫీల్డ్ ఏది లేదండి. ఇక్కడ చూడొచ్చు మీరు, టార్గెట్ ఫీల్డ్ ఏది ఇవ్వలేదు ఇక్కడ. మరి మనం ఒక డమ్మీ టార్గెట్ని మనమే క్రియేట్ చేద్దాం. మనం క్రియేట్ చేయాలి అంటే చూడండి, ఫస్ట్ దీని మీద రైట్ క్లిక్ చేయండి. ఏదైతే డేటా సెట్ ఉందో దాని మీద రైట్ క్లిక్ చేయండి. ఈ న్యూ మెజర్, న్యూ కాలం, ఇట్లా న్యూ క్విక్ మెజర్ ఇట్లాంటివి వస్తాయి. వీటి గురించి డీటెయిల్గా కమింగ్ సెషన్స్లో డాక్స్కి వెళ్ళబోయే ముందర నేను క్లియర్గా చెప్తాను. బట్ న్యూ కాలం ఎట్లా తీసుకోవాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. న్యూ కాలం అనేది ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇమ్మీడియట్గా ఇక్కడ బార్లోకి ఇక్కడికి వచ్చేస్తారు మీరు. ఈ బార్, ఇది కాలం బార్ లేదంటే ఈ ఫార్ములా బార్ అని కూడా అనొచ్చు. ఈ కాలమ్స్ని వీటినంతా బిల్డ్ చేసే ఏరియా. మనం దీనికి ఏ పేరు కావాల్సింటే ఆ పేరు పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఈక్వల్ టు అని ఉంటుంది. నేను ఇప్పుడు మనకు ఏంటిది టార్గెట్ అనుకుందాం, టార్గెట్ అని మార్చేస్తున్నాను. టార్గెట్. మరి ఇప్పుడు టార్గెట్ ఎంత పెడదాం అనేది ఇక్కడ మిలియన్స్లో ఉంది, చూడొచ్చు మీరు. నేను లైక్ ఒక 15 మిలియన్స్ పెడతాను. 15,000 అయింది. ఓకే, 1,50,000 అయింది. ఇప్పుడు ఓకే, గుడ్, అంటే 15 lakhs అయింది. లేదు అనుకుంటే మీరు ఇంకా లైక్ 50 lakhs పెట్టుకోండి టార్గెట్. ఇప్పుడు 5 lakhs అయింది కదా, మిలియన్స్ కాబట్టి ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ టార్గెట్ అనే ఫీల్డ్ ఇక్కడికి వచ్చేసింది, మీరు గమనించాలి. చూడండి, టార్గెట్ అనే ఫీల్డ్ ఇక్కడికి వచ్చింది. మీరు రైట్ క్లిక్ చేసి ఏ డేటా సెట్ కింద కాలం కావాలో, అంటే ఆల్రెడీ దీంట్లో కాలం లేదు. ఓకే, టార్గెట్ అనే కాలం లేదు. మరి ఇప్పుడు టార్గెట్ అనే కాలం మనం పెట్టుకోవాలి. కాబట్టి నేను ఓన్గా కాలంని ఇట్లా రైట్ క్లిక్ చేసి దీని మీద మౌస్ తోటి న్యూ కాలం అని తీసుకుంటే ఈ బార్లోకి వెళ్ళి మీరు ఆ కాలం పేరు పెట్టుకొని ఈక్వల్ టు అని టార్గెట్ వాల్యూ ఇవ్వండి. సో ఓకే, మనకి టార్గెట్ అనేది ఇప్పుడు రావడం జరిగింది. ఈ టార్గెట్ని తీసుకెళ్ళి టార్గెట్లో ప్లేస్ చేస్తున్నాను, చూడవచ్చు. సో చూద్దాం, ఈ టార్గెట్ అనేది ఇక్కడ కంపల్సరీగా ఒక బార్ లాగా రావాలి. మనం ఏం పెట్టాము ఇప్పుడు టార్గెట్, సమ్ ఆఫ్ టార్గెట్ అని వచ్చింది. సమ్ ఆఫ్ టార్గెట్ కాదు, జస్ట్ టార్గెట్. కాబట్టి ఇక్కడ టార్గెట్కి సమ్ తీసేద్దాం. ఇక్కడికి వెళ్ళి జస్ట్ సమ్ తీసేసి సమ్ అంటే మళ్ళీ మొత్తానికి వచ్చేసిద్ది. ఇప్పుడు ఏమొచ్చింది, ఇక్కడికి వెళ్తే బార్ మీదకి వెళ్తే టార్గెట్ చూడండి 700 వచ్చింది.
సో దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. అంటే టార్గెట్ చాలా లోగా ఉంది. ఓకే, సో చూద్దాం. రైట్, నేను మ్యాక్సిమం అని ఇచ్చాను. చూసినట్లయితే మనకి సమ్ ఆఫ్ సేల్స్ ఎన్ని ఉన్నాయి, మన టార్గెట్ ఎంత ఉంది చూడండి, చాలా ఎక్కువ ఉంది. నేను జస్ట్ 50 మిలియన్ నేను 5 మిలియన్ ఇచ్చాను. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఈజీగా మనకి ఇక్కడ ఐడెంటిఫై అవుతుంది, మనం అనుకున్న టార్గెట్ కంటే ఇక్కడ చాలా ఎక్కువ వాల్యూ అనేది మనకి రీచ్ అయ్యాము అనేది తెలుస్తుంది. కావాల్సింటే ఈ టార్గెట్ని ఇంకాస్త పెంచుదాం, ఇంకొక 0 పెడతాను ఇక్కడ, అంటే 50 మిలియన్ పెడతాను. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం, ఈ టార్గెట్ ఈ మధ్యలో రావాలి బార్. ఎస్, ఇప్పుడు చూడండి, ఇది టార్గెట్, ఇది మినిమము, ఇది మనం రీచ్ అయిన వాల్యూ. ఈ బార్ మీదకి వెళ్తే ఆటోమేటిక్గా మీకు చూపిస్తూ ఉంది ఇది మ్యాక్సిమము. ఈ మినిమం మ్యాక్సిమం కూడా ఇదే విధంగా మీరు టార్గెట్ ఏదైతే చేశారో అదే విధంగా మీరు మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ కాలంని, కొత్త కాలంని మీరు క్రియేట్ చేసి పెట్టుకోవచ్చండి. ఓకే, బై డిఫాల్ట్ అయితే మినిమం 0 నుంచి ఈ మనం ఏదైతే రీచ్ అయ్యామో దానికి డబల్ ఇక్కడ మనకి ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇదే విధంగా మనం ఏం చేయొచ్చు, ప్రాఫిట్కి కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్ ఆఫ్ సేల్స్ని తీసేస్తానండి. ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ని తీసేసి ఇప్పుడు ఏం చేస్తాను, ప్రాఫిట్ పెడతాను. ఓకే, ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ మినిమం ఇది వచ్చింది, మ్యాక్సిమం ఇది వచ్చింది, అండ్ మనకి టార్గెట్ దీనికి కరెక్ట్గా ఇది కాలేదు కాబట్టి టార్గెట్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్తే చూడొచ్చు, అది ప్రాఫిట్ అలా చూపిస్తుంది, అంటే 16 మిలియన్ అట్లా చూపిస్తుంది. టార్గెట్ ఎక్కడో ఉంది, మరి టార్గెట్ని కాస్త తగ్గిద్దాం. లైక్ ఒక 0 తీసేస్తాను, జస్ట్ 5 మిలియన్ పెడతాను. ఇప్పుడు చూడండి, అంటే ఇంతకుముందు సేల్స్కి టార్గెట్కి పొంతన అది వేరే, ఆ వాల్యూస్ వేరే, ఇక్కడ వాల్యూస్ వేరే, కాబట్టి మనం మార్చాల్సిన అవసరం వచ్చింది టార్గెట్ని. సో ఈ విధంగా మనం గేజ్ చార్ట్ని ఒక టార్గెట్ బేస్డ్ ఆర్క్ని మనం ప్రిపేర్ చేసేదానికి ఈ గేజ్ చార్ట్ని యూజ్ చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ చార్ట్ ఏంటది, కేపిఐ అని ఉంది. ఇదే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. దానికి వెళ్ళబోయే ముందర స్లైసర్ అనే చార్ట్ని కూడా మనం చూడదాం. అది యాక్చువల్గా చార్ట్ అనకూడదు. స్లైసర్ ఏంటంటే చూడొచ్చు, ద స్లైసర్ కెన్ ఫిల్టర్ యువర్ డేటా. అంటే సపోజ్ స్పెసిఫిక్ కంట్రీయే తీసుకోవాలి, అప్పుడు ఫిల్టర్ చేసేదానికి మనకి స్లైసర్ అనేది ఉపయోగపడుతుంది. లైక్ మనకి ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు జనరల్గా ఈ ఫీల్డ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏ కంట్రీ కావాలి, లేదంటే ఏ ప్రోడక్ట్ ఏ కేటగిరీ కావాలి అని ఫిల్టర్స్ వస్తాయి కదా, అలాంటి ఫిల్టర్స్ని ఇక్కడ కూడా చూడండి, మీకు ఫిల్టర్ సింబలే ఉంది. ఇక్కడ కూడా అదే, ఈ స్లైసర్ చేసేది కూడా అదే. అంటే మీరు ఫిల్టర్ చేసి దాన్ని మిగతా రిపోర్ట్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ద స్లైసర్ విల్ ఎఫెక్ట్
the other visuals on the report based on the chosen filter. అదనమాట మెయిన్ ఫోకస్. అంటే స్లైసర్ ఇండివిజువల్గా ఏమీ ఉపయోగపడదు. ఎప్పుడు ఉపయోగపడుతుంది ఇది? వేరే దానికి మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వేరే విజువల్కి ఇది సపోర్టింగ్గా ఉంటుంది అనమాట. సపోజ్ ఇక్కడ చూడండి, డేట్స్ స్లైడర్ అని ఉంది. అండ్ డేట్ స్లైడర్ ఏ డేట్లో మీకు ఈ సేల్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ డ్రాగ్ చేసుకోవచ్చు. డేట్ని బట్టి, డేట్ అయితే ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. ఏ డేట్ వైజు మనకి ఇక్కడ ఇది చూపించాలి. ఇదేంటిది? ఈ చార్ట్ ఏంటిది? ఇది కాలం చార్ట్. ఇది మరి ఏ డేట్ వైజ్ మీకు కావాలి ఈ యొక్క కంట్రీస్లో సేల్స్ అనేది ఈ స్లైసర్ ద్వారా మీరు ఈజీగా చూడొచ్చు. లేదు అనుకుంటే ఆ డేట్స్ యొక్క లిస్ట్ ఇట్లా చెక్ బాక్సుల్లో కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, డేట్స్ లిస్టు, లేదంటే డేట్ డ్రాప్ డౌన్ ఆల్ అని కూడా తీసుకొని మీరు ఏది కావాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా స్లైసర్ అనేది ఉపయోగపడుతుంది. బేసిక్గా ఎలా ఉంటుందో చూద్దాం. సపోజ్ ఇప్పుడు నేను స్లైసర్ ఒకటి తీసుకుంటున్నాను. స్లైసర్లో ఏమున్నాయి? జస్ట్ సింగిల్ ఫీల్డ్ ఉంది చూడండి, యాడ్ డేటా ఫీల్డ్ హియర్ అని ఉంది. ఓకే, నేను లైక్ ఇక్కడ మనకి ఇయర్స్, మంత్స్ అవి ఉన్నాయి, వాటిని యాడ్ చేసుకోవచ్చు. లైక్ నేను ట్రై చేద్దాం, ఎన్ని ఇయర్స్ ఉన్నాయో అక్కడ మనకు తెలియదు కాబట్టి ఓకే, ఇయర్ని యాడ్ చేశానండి. చూడండి, ఇమీడియట్గా ఓన్లీ 2 ఇయర్సే ఉన్నాయి అక్కడ. either this or this. ఇట్లా స్లైడ్ ఇది మనం ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఓన్లీ 2 ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయనుకోండి మీరు డ్రాగ్ చేసుకొని వాటికి ఎట్లా మూవ్ కావచ్చు. ఇప్పుడు చూడవచ్చు, either this or this ఇట్లా. మరి ఈ ఇయర్ వద్దు, నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి మంత్ అని తీసుకుంటానండి. మంత్ ఎలా వస్తుందో చూడండి. మంత్ వచ్చేసరికి ఇట్లా మీకు చెక్ బాక్సుల్లో వచ్చింది. ఓకే, మీకు దీనికి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటి దీనికి, ఇది ఇండివిజువల్గా ఏమీ యూజ్ లేదు. అంటే చూడండి, జనవరియా, ఫిబ్రవరినా ఇట్లా ఉన్నాయి. మరి వేరే చార్ట్ని మనం తీసుకోవాలి. నేనేం చేస్తానంటే ఒక కాలం చార్ట్ని తీసుకుందాం, దీనికి అటాచ్ చేసేదానికి చూద్దాం. కాలం చార్ట్ తీసుకున్నాం. మరి ఇక్కడ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అని పెడుతున్నాం. ఎక్స్ యాక్సెస్లో యాక్చువల్గా కాలం చార్ట్లోనే మనం ఇయర్స్ ఇవి పెట్టుకుంటాం. బట్ ఇక్కడ వచ్చేసి నేను ఏం పెడతానంటే లైక్ ఎక్స్ యాక్సెస్లో సెగ్మెంట్ పెడతానండి. అండ్ వై యాక్సెస్లో సేల్స్ పెడతాను. ఓకే, మరి ఇప్పుడు చూద్దాం. జనవరి మారిందా? ఆటోమేటిక్గా మారిపోయింది అనమాట. దానికి దీనికి కనెక్షన్ వచ్చేసింది. చూడండి, ఏ మంత్ కావాలో ఆ మంత్కి సంబంధించిన సేల్స్ ఇది చూపిస్తూ ఉంది. ఇట్లా స్లైసర్ అనేది ఇండివిజువల్గా ఎటువంటి యూజ్ ఉండదు, కానీ ఇది వేరే చార్ట్కి తీసుకున్నప్పుడు ఏ చార్ట్ అయినా పెట్టండి. సపోజ్ నేను ఏం చేస్తానంటే ఒక కార్డు తీసుకుంటానండి, సపరేట్గా ఒక కార్డ్ తీసుకుంటాను. ఈ కార్డులో
జస్ట్ సేల్స్ అనే ఫీల్డ్ని యాడ్ చేస్తాను అంతే. ఇది సేల్స్. ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా జాన్వరి అని ఉంది. జాన్వరి మీద క్లిక్ చేసినప్పుడు ఇది మారుతుంది, ఇది మారుతుంది. అదనమాట మనకి ఇక్కడ పవర్ బిఐలో ఉండే ఒక ఫ్యూచర్. చూడండి ఇది మారిద్ది, ఇది మారిద్ది. ఏప్రిల్ తీసుకుంటాను, ఇది మారిద్ది, ఇది మారిద్ది. ఏదైనా సరే మీరు తీసుకోండి. రెండు చార్ట్లు, ఈ కార్డు మారుతుంది, టోటల్ సేల్స్ ఆగస్టులో ఎంత అండ్ టోటల్ సేల్స్ సిగ్మెంట్స్ వైజ్ ఎంత సేల్స్ అయి ఉన్నాయి అనేది మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇదనమాట సేల్స్ ఈ స్లైసర్ యొక్క మెయిన్ యూజ్. ఓకే, అయితే ఏ చార్ట్ తీసుకోవాలన్నా సరే దానికి సూటబుల్గా నేను ఫైనాన్షియల్స్ ఎందుకు తీసుకున్నాను ఇక్కడ, ఎందుకంటే దీంట్లో కరెక్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి మనకి ప్రస్తుతానికి. ఆర్డర్స్లో ఏమున్నాయో చూద్దాం. అంటే ఆర్డర్స్ అనేది ఇది గ్లోబల్ సూపర్ మార్కెట్ ఆ డేటా సెట్ నుంచి తీసుకురావడం జరిగింది. దీంట్లో ఓకే, దీంట్లో వేరేటివి ఉన్నాయి. దీంట్లో కూడా ప్రాఫిట్ ఉంది, సేల్స్ ఉంది, సిగ్మెంట్ ఉంది. ఓకే, ఇదనమాట స్లైసర్ యొక్క యూజ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే అనదర్ చార్ట్ ఈస్ KPI, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. KPI visual is a visual cue that communicates the progress made towards the measurable goal. అంటే ఇంచుమించు మనం ఇంతకు ముందర గేజ్లో ఏదైతే చేసామో అదే యాక్టివిటీ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కరెంట్ ఇయర్ సేల్స్ అని ఉంది. ఇక్కడ ఏముంది, కరెంట్ ఇయర్ సేల్స్. ఇది ప్రీవియస్ ఇయర్ సేల్స్ ఏంటి, ఇది ప్రీవియస్ ఇయర్ సేల్స్. ఇక్కడ మనకేం చూపిస్తుంది, ప్లస్ దానికి ప్లస్ 3.56% అనేది ఎంత పర్సెంట్ ఇప్పుడు సేల్స్ పెరిగింది అనేది మనకి ఇక్కడ KPIలో అర్థమవుతుంది. You can also add a trend axis to the visual that display an area chart behind the values to represent the trend of the progress of over time. అంటే ఇట్లా వాల్యూస్నే కాకుండా మీరు ఏరియా చార్ట్ని కూడా దీనికి అటాచ్ చేసుకోవచ్చు. జనరల్గా చూడండి కిందనే చూపిస్తుంది ఒక ఏరియా. ఇట్లా ఏరియా చార్ట్ కూడా మీరు దీనికి అటాచ్ చేసుకోవచ్చు. అటాచ్ అయి ఉంటుంది. ఓకే, మరి KPI ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. రైట్, KPI తీసుకున్నాను. KPIలో కూడా మనకి ఇక్కడ చూడండి, యాడ్ డేటా ఫీల్డ్ హియర్, టార్గెట్ ఉంది అండ్ ట్రెండ్ యాక్సెస్ అనేది ఉంది. ఇక్కడ ఏమిచ్చాడు, యూ కెన్ ఆల్సో యాడ్ ఏ ట్రెండ్ యాక్సెస్ టు ద విజువల్. అది ట్రెండ్ యాక్సెస్ కూడా దీనికి అటాచ్ చేసుకోవచ్చు. మరి ఓకే, ఇప్పుడు ఏం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్డర్స్లో ఉన్నాం, మనం ఆర్డర్స్ ఎంటిటీలో ఉన్నాం. సో నేను ఏం చేస్తానంటే లైక్ ఇక్కడ ప్రాఫిట్ని తీసుకుంటానండి. మరి ప్రాఫిట్, టార్గెట్ ప్రాఫిట్ ఏంటి అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. ట్రెండ్ యాక్సెస్ ఏంటి, రీజియన్ వైజ్ ప్రాఫిట్టా, దేని వైజ్ ప్రాఫిట్, నేను రీజియన్ తీసుకుంటున్నాను. ఇక్కడ ట్రెండ్ యాక్సెస్ ఇది చూడండి. ట్రెండ్ యాక్సెస్ ఇక్కడ మీకు ఏరియా చార్ట్లో బ్యాక్లో చూపిస్తుంది. మరి
ఇది ఏవైతే ట్రెండ్ దాంట్లో ఏమున్నాయి, లైక్ ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటి, రీజియన్ కదా. మరి ఇప్పుడు ఏం చేస్తానంటే రీజియన్కి ఒక స్లైసర్ పెడదాం. స్లైసర్లో ఫీల్డ్ ఏంటండి, రీజియన్. ఎస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే కెనడా అంటాను. చూడండి, కెనడాకి సంబంధించిన వాల్యూ అక్కడ వస్తుంది. ఇదన్నమాట. ఓకే, ఏది లేదు అంటే డబుల్ క్లిక్ చేయండి, దాని మీదే క్లిక్ చేసేయండి. మొత్తం ఇక్కడే చూపిస్తుంది ట్రెండ్ ఏంటి అనేది, ఏ రీజియన్ వైజు మనకి ఎట్లా సేల్స్ వచ్చాయి ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ క్లారిటీ రావడం జరుగుతుంది. చూడండి, సమ్ ఆఫ్ ప్రాఫిట్ బై రీజియన్. మరి దీనికి సంబంధించిన ఈ టార్గెట్స్ పెట్టుకోవచ్చు. ఇంతకు ముందర చెప్పాను కదా, టార్గెట్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. టార్గెట్ ఎక్కువైతే ఎట్లా ఉండిద్ది, తక్కువైతే ఎలా ఉండిద్ది అనేది కూడా ఇక్కడ ఈ కలర్స్లో చూపించింది. మనం ఎక్కువ టార్గెట్ పెట్టుకుంటే టార్గెట్ని రీచ్ అయిందా లేదా అనేటప్పుడు ఒక కలరు, టార్గెట్ రీచ్ కానప్పుడు ఇంకొక కలరు, ఇట్లా డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇదే విధంగా మీరు ప్రాఫిట్కి ఎట్లా తీసుకున్నారో అదేవిధంగా లైక్ మీరు సేల్స్కి కానీ ఏదైతే మీకు అట్లాంటి క్వాంటిటేటివ్ వాల్యూస్ ఉంటాయో, అంటే సేల్ క్వాంటిటీ కానీ ఇట్లాంటివంతా కూడా మీరు ఈ కేపీఐకి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ 3 చార్ట్స్, ఈ 3 విజువల్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. రైట్.